వెల్కమ్ టు 2K మీడియా. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమైనాయి. మరి మొదటి రోజే నకరికల్ గురుకుల పాఠశాలలో పేపర్ లీకేజీ ఘటన అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది. మరి ఆ పేపర్ లీకేజీకి సంబంధించి అసలు ఎలా జరిగింది అన్ని విషయాలు కూడా ఆ యొక్క పేపర్కి సంబంధించినటువంటి అమ్మాయి ఆ స్కూల్లో పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో ఎవరైతే అమ్మాయిని బలి చేసిరో ఆ అమ్మాయి మనతో పాటు ఉన్నది. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? బి ఝాన్సీ లక్ష్మి. ఆ రోజు ఎగ్జామ్ జరిగిన రోజు అసలు ఏం జరిగింది? నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, లోపల పోయి నువ్వు కూర్చొని రాస్తున్నావు, అసలు అక్కడ ఏం జరిగింది? అన్నోన్ పర్సన్ వచ్చి ఫోటో తీసుకున్నారండి. అది ఎలా జరిగిందంటే అది నేను అన్కాన్షియస్ వెళ్ళడం వల్ల అతను ఫోటో కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో నేను ఇన్సులేటర్కి చేద్దాం అనుకునే లోపల నేను ఎట్లా అంటే ఆ టైంలో ఎగ్జామ్ రాయాలని టెన్షన్లో టైం అయిపోతుంది కదా, తెలుగు లాంగ్వేజ్ కాబట్టి కొంచెం ఎక్కువ రాసేది ఉంటుందని నేను ఆ ఎగ్జామ్ మూడ్లో ఉండడం వల్ల అది నేను ఏమనంటే కొంచెం నెగ్లెక్ట్ తీసుకున్నాను. స్టిల్ నాకు ఆ పేపర్ లీక్ అయ్యిందని ఆఫ్టర్ నేను ఇక్కడికి వచ్చి మా పోలీసులు వచ్చిందాక కూడా నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు, పేపర్ లీక్ అయింది, నీ వల్ల లీక్ అయిందని. పోలీస్ వాస్తవానికి ఎందుకంటే ఆ జరిగిన సిచ్యువేషన్ చూస్తే నీ ప్రమేయం అయితే అక్కడ ఎలా కనిపిస్తలేదు. ఆ రూమ్ నేను పడతా అని కూడా నాకు తెలియదు కదా సార్. నేను ఒకవేళ ప్రీ ప్లాన్గా ఒకవేళ మీరు అనుకున్న మీ ఇంటెన్షన్ ప్రకారం నేను అనుకున్నా కూడా నేను ఆ రూమ్ ఎక్కడ తెలియదు నాకు. ఇన్ఫ్యాక్ట్ నేను విండో దగ్గర పోయి కూర్చున్న దాకా నాకు ఇన్సులేటర్ నీ రూల్ నెంబర్ ఇదని చెప్పిన దాకా కూడా నాకు అక్కడ నా ప్లేస్, నా విండో పక్కన నాకు ప్లేస్ తెలియదు సార్. అసలు నా ఇంటెన్షన్ కూడా అది కాదు. నేను అది కానప్పుడు ఇప్పుడు ఇంటెన్షన్గా ఆ రూమ్స్ నెంబర్స్ వేసేది వాళ్ళు చూసుకుంటారు. అయినా కూడా నిన్నెందుకు డిబార్, కేవలం వాడొచ్చి ఫోటో కొట్టుకపోయినందుకు నేను డిబార్ చేసిరా? నేను అన్నోన్ పర్సన్ కోఆపరేట్ చేసిన నీదే కారణం, నీ కోసం వచ్చారని చెప్పేసి మేము నాగే గారు నన్ను డిబార్ చేశారు. ఇప్పుడు ఈ డిబార్ చేసిన దాంట్లో ఎన్ని సంవత్సరాలు అంటే నెక్స్ట్ సప్లిమెంటరీకి అవకాశం ఇస్తా అని చెప్పారు ఏమన్నా? అట్లీస్ట్ నాకు డిబార్ అని కూడా నాకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళు నాతో సైన్ పెట్టించుకునేటప్పుడు కూడా ఏంటి సార్ అసలు వాట్ అంటే నాకు అట్లీస్ట్ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నాతో సైన్ పెట్టించుకున్నారు, ఫోర్స్ఫుల్గా పెట్టించుకున్నారు సైన్. మళ్ళీ నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు. వాళ్ళే ఇంటికి వచ్చి డ్రాప్ చేసి ఏం ప్రాబ్లం లేదు, సప్లీ నుంచి రాసుకోవచ్చు, ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అదే ఆఫీసర్ గోపాల్ సార్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చారు. 3 o'clock ఇంటికి వచ్చారు. 3 o'clock వచ్చి నీదేం తప్పు లేదు మొత్తం అట్లీస్ట్ నాకు ఆ పేపర్ కూడా నేను రాయలేదు సార్. ఆయన ఒక పేపర్లో రాసిస్తే ఆయనే రాసి బలవంతంగా ఫోర్స్ఫుల్గా రాపించారు. ఏంటి సార్ ఎట్లా అని చెప్పమన్నా కూడా ఆయన ఏం చెప్పకుండా నేనున్నా, రేపటి నుంచి నీకు ఎగ్జామ్ రాపిస్తాను, నీకు ఎందుకంత ధైర్యం ఇస్తున్నా, నీకు మీ డాడీ నాకు తెలుసు, నీ క్లాస్మేట్, అదే అని మాయ మాటలు చెప్పి మా ఫాదర్ ఆ టైంలో లేరు, మా మదర్ ఇన్నోసెంట్. ఆ టైంలో నన్ను మా మదర్ని మాయ పెట్టి ఆయన పేపర్ రాపించుకొని నాతో సంతకం పెట్టించుకొని వెళ్ళారు వాళ్ళు. నెక్స్ట్ డే నువ్వు ఎగ్జామ్కి పోతే ఏమన్నారు వాళ్ళు అక్కడ ఉన్న సెంటర్ వాళ్ళు? ఎగ్జామ్ వాళ్ళు నేను రూమ్ నెంబర్ 8కి వెళ్ళిన. మా ఫాదర్ నైట్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే అన్ని ఎగ్జామ్స్ కంటిన్యూ చేయొచ్చు, నువ్వు ఎలాంటి స్లిప్ పెట్టలేదు, సో యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పారు. సరే అని చెప్పేసి మా ఫాదర్ డ్యూటీకి వెళ్ళారు. నేను ఇక్కడ నుంచి బస్కి వెళ్ళాను మా సెంటర్కి వెళ్ళగానే నేను 7512 నా రూమ్ నెంబర్ పట్టుకున్నాను. ఎవరని చెప్తే నేను స్టాండ్ అయ్యి వెళ్తే ఇట్లా అమ్మ అంటే ఒక రూమ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏంటి సార్ చెప్పండి సార్, ఎంత ఏడ్చినా ఎంత చెప్పలేదు. వాళ్ళు బలవంతంగా నాతో ఒక పేపర్ మీద సైన్ పెట్టించుకున్నారు, నాకు మెమో ఇచ్చారు. అట్లీస్ట్ ఒకవేళ డిబార్ చేసినా అది ఎన్ని ఇయర్స్ అని కూడా నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. నాకు ఇంతవరకు ఎవరిని అడిగినా కూడా క్లారిటీ లేదు అసలు. నాకు పై అధికారులను ఎవరిని మీరు మీ పేరెంట్స్ తోటి కలిసి మరి నన్ను ఇట్లా పరీక్ష రాయనియట్లేరు, నా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా నన్ను ఇబ్బంది ఈ విధంగా ఎగ్జామ్ రాయనియట్లేరు అని మీరు అడిగిరా? మేము ఇక అడిగినామా అంటే ఇక అడగలేదు సార్. ఎవరిని అడగలేదు. మేము జస్ట్ అడిగితే నా ఇన్వాల్వ్మెంట్ లేదు కదా సార్, ఆ రోజు డిబార్ అయిన నా ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ నేను ఏదైనా స్లిప్ పెట్టి దొరికితే ఐ కెన్ అగ్రీ సార్. నేను డిబార్ పెట్టినంటే ఓకే, ఐఎమ్ స్లిప్స్ పెట్టినా దొరికినా ఓకే, అది నా తప్పు, దట్ ఈస్ మై ఫాల్ట్. కానీ నేను స్లిప్స్ పెట్టకుండా ఏం చేయకుండా ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ఫోటో తీసుకుంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, రైట్? సో నన్ను ఎట్లా డిబార్ చేసి పడేసారు అట్లా? నాకు లైఫ్ సార్ 13 years లైఫ్ ఇప్పుడు కాదు కదా సార్, నర్సరీ నుంచి ఇప్పుడు టిల్ 10th దానికి లాస్ట్ స్టేజ్ నాది. 13 years లైఫ్ ఇప్పుడు ఒక్క స్టేజ్ ఒక దాంట్లో నన్ను ఇట్లా చేసేసి ఎలా సార్ చెప్పండి మీరే. ఇప్పుడు మరి మీరు ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయడానికి ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుగు, ఇంగ్లీషు ఇంకా 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 3 ఎగ్జామ్స్ రాయడానికి మీరు ఏమైనా ముందుకెళ్తారా?
మేము ఇప్పుడు వెళ్ళాలంటే ఫర్దర్గా ఏం చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని డిబార్ ఎన్ని ఇయర్స్ చేశారో మాకు అది ఇన్ఫర్మేషన్ లేదు. సప్లీ రాపిస్తారా అంటే అది ఇన్ఫర్మేషన్ మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ద డిబార్ మీ. హౌ కెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ స్టిల్ నౌ. అసలు ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారు? అది ఇంతవరకు కాదు సార్. నువ్వు డిబార్ అయినావు, ఇన్ని ఇయర్స్ డిబార్ అయినావు అంటే ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు సార్. నువ్వు సప్లీ రాసుకోవచ్చు, ఇంతవరకు డిబార్ అంటే అది ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఫర్దర్కి వెళ్ళకూడదు. ఇంతవరకు లెటర్ రాపించుకున్నారు స్టిల్ వాళ్ళు. 3 o'clock గోపాల్ సార్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ ఎగ్జామ్ నుంచి యూ కెన్ ప్రొసీడ్, యూ కెన్ రైట్ ద ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫ్రమ్ టుమారో అని చెప్పారు నాతోని. చెప్పి కూడా నేను అసలు వెళ్తే మళ్ళీ తర్వాత నాకు నా మొబైల్ పోలీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. మా మొబైల్, మా ఫాదర్ మొబైల్. ఇంట్లో ఏ మొబైల్ కమ్యూనికేట్ చేయడానికి ఇవ్వలేదు. మా ఇంటి పక్కన సిస్టర్ది తీసుకున్నాను మొబైల్. స్టిల్ ఇంతవరకు ఆయన కాల్ చేయలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు కన్వే చేయలేదు. ప్రభుత్వాన్ని కానీ, పై అధికారులు కానీ, కలెక్టర్ని కానీ ఏ విధంగా నీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మై తెలుగు బుక్లెట్ ఆల్సో స్టాప్డ్ దేర్ ఓన్లీ. గవర్నమెంట్ కొంచెం నన్ను రేపటి నుంచి ఎక్స్క్యూజ్ చేసి సప్లీ రాసుకోవడానికి నాకు కొంచెం ఉంటుంది. నాకు సప్లీస్ ఎక్కువ పడుతుంటాయి, నా లైఫ్ మీద ఎఫెక్ట్ బాగా పడుతుంటుంది. సో గవర్నమెంట్ అనేది ఇమీడియట్గా ప్రొసీజర్ దట్ ఈస్. అసలు నాకు ఆ ఇన్వాల్వ్మెంట్ నా మిస్టేక్ ఏది లేకుంటే అది జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ వచ్చి ఫోటో తీసుకుంటే ఐఎమ్ ద నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో ప్లీజ్ గవర్నమెంట్ అనేది నాకు న్యాయం చేసి నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ రాయడానికి నన్ను కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను యాజ్ అధికారులను నేను చేతులు ఎచ్చి జోడించి అడుగుతున్నా ప్లీజ్. ఐఎమ్ 10/10 క్యాండిడేట్ ఇన్ మై స్కూల్. మా స్కూల్ కూడా ఇన్ఫర్మేషన్ టిల్ నర్సరీ నుంచి 10th దాకా ఐఎమ్ ద A+ గ్రేడ్ పర్సన్. టిల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిమార్క్ ఆన్ మీ. టిల్ ఇప్పటిదాకా కూడా నా గుడ్ స్టడీ పర్సన్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ నాది. ఐ డోంట్ హ్యావ్ స్లిప్స్. నాకు స్లిప్స్ పెట్టి అవసరం కూడా ఐ డోంట్ నీడ్ టు స్లిప్స్. ఐ కెన్ రైట్ 10/10. ఐ కెన్ ఏబుల్ టు రైట్ ఎనీథింగ్ టిల్ నౌ. సో ప్లీజ్ గవర్నమెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ. పేపర్ లీకేజీ ఘటనలో డిబార్ అయినటువంటి ఝాన్సీ లక్ష్మి హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. మరి నాకు పరీక్షలు రాసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టుని ఆశ్రయించిన సందర్భంగా మరి హైకోర్టు ఏం చెప్తుంది, అటెండ్ కమ్మని చెప్తుందా, ఏం చేస్తుంది అనేటువంటిది వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సైదులు, నల్గొండ.